హాయ్ సలార్ డే 1 కలెక్షన్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయండి. మైండ్ బ్లోయింగ్ కలెక్షన్ అనమాట. ఇప్పుడు కెరియర్ బెస్ట్ అయితే పర్లేదు కానీ ఎందుకంటే బాహుబలి ఉంది కాబట్టి ఓవరాల్గా అయితే RRR కూడా ఉంది కాబట్టి సెకండ్ ప్లేస్ అయితే ఆక్యుపై చేసింది. అన్ని చోట్ల అయితే ఫస్ట్ ప్లేస్కి అయితే వెళ్ళలేదు. కొన్ని చోట్ల RRR ఉంది, కొన్ని చోట్ల బాహుబలి 2 ఉంది కాబట్టి ఓవరాల్గా సలార్ అసలుకి 180 కోట్లు డే 1 గ్రాస్ అండి. 180 కోట్లు డే 1 గ్రాసు. ఒక మన తెలుగులో ఉన్న మెయిన్ హీరోలు అందరూ కూడా మొత్తం టోటల్ కలెక్షన్ కూడా డే 1 అంత కలెక్షన్ కూడా రావు. 200 కోట్లు వసూలు చేస్తారు. కానీ ఇతను ఒక్క డేలోనే 180 కోట్లు అయితే రాబట్టాడు. అది స్టామినా. ఇప్పటివరకు అతన్ని ఆ యాంగిల్ ఎవరు చూపించలేకపోయారు. కానీ అతను ఉన్న డైరెక్టర్ కావచ్చు, లేకుంటే అతని సెలక్షన్ కావచ్చు, సినిమాల సెలక్షన్ కావచ్చు, బాహుబలి అయిపోయినమ్మంటే సాహో లాంటి కొంచెం పర్లేదనిపించిన ఆ తర్వాత వచ్చిన రాధేశ్యామ్ కావచ్చు, ఆదిపురుషు కావచ్చు, అతను సెలెక్ట్ చేసుకున్న స్టోరీస్ కొంచెం తీసిన డైరెక్టర్లు కూడా అంత ఎలివేషన్ అయితే ఇవ్వలేదు. అతని కట్అవుట్కి అయితే అతని కట్అవుట్ సరిపడా పక్కా మాస్ సినిమా తీయడం చూసాం మన ప్రశాంత్ నీల్ అయితే. ఎందుకంటే KGF చూసాం కాబట్టి ఇంపాక్ట్ కూడా దీని మీద పడుతుందని అందరూ అనుకున్నారు. చూస్తే మనం ఓవరాల్గా దాదాపు 180 కోట్లు డే 1 వచ్చినాయండి. డే 2 కూడా బాగానే ఉండబోతుంది. 150 కోట్లు 100 కోట్ల మధ్యలోనే ఉంటుంది మధ్యలో. కాబట్టి అసలు డోకానే లేదు. సినిమా అయితే పక్కా బ్లాక్ బస్టర్ అవబోతుంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. కానీ 1000 కోట్లు కొడుతుందా లేదనేది చూడాలి. ఎందుకంటే మళ్ళీ సంక్రాంతి సీజన్ వస్తుంది కాబట్టి అక్కడ సినిమాలు చాలా రిలీజ్ అవుతుంటాయి. కానీ ఆ లోపే చాలా టైం ఉంది కాబట్టి చాలా గ్యాప్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా 1000 కోట్లు అయితే దాటేలాగా క్లియర్గా కనిపిస్తుంది ఇండికేషన్ అయితే. మరి చూద్దాం. ఇంకా ఈ సినిమా వచ్చేసి చాలామంది సలార్తో పోల్చారు. తన ఫస్ట్ సినిమా ఉగ్రంతో పోల్చారు చాలామంది. ఎంత పోల్చుకున్నప్పటికీ ప్రభాస్ని ఈ యాంగిల్లో ఎవరు చూపించలేదు కాబట్టి ప్రభాస్ ఫ్యాన్స్ కావచ్చు, లేకుంటే ఆడియన్స్ కావచ్చు, ప్రభాస్ని సగటు మనిషి ఎవరైతే ఉంటారో అభిమానులు, అందరు హీరోల అభిమానులు ఉంటారు కదా, ప్రభాస్ని ఇలా చూడాలనుకున్నారో అలా ప్రభాస్ని అయితే చూపించారు. చాలా రోజుల తర్వాత మిర్చిలో కొంచెం మనం చూసుంటాం కదా, మిర్చిలో ఆ యాంకర్నెస్ ఆ సినిమాలో ఎలా కనిపించాడు, ఈ సినిమాలో దాన్ని మించి డబుల్ అయితే మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా సినిమా అయితే చాలామంది డివైడ్ టాక్ ఇచ్చినప్పటికీ కానీ స్టార్టింగ్ నుంచే మనకి పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ మధ్యలో చాలామంది పోల్చడం మొదలెట్టారు కొన్ని సినిమాలతోటి, KGF లాంటి సినిమాతోటి, లేకుంటే ఉగ్రం సినిమా లాంటిది. అక్కడక్కడ సిమిలారిటీలు కనిపించినాయి. ఈ సినిమా అన్న తర్వాత కొన్ని చోట్ల ప్రతి సినిమాలో సిమిలారిటీ ఉంటుంది. మనం దాన్ని ఏం చేయలేము. ఫైట్లు అన్న తర్వాత అన్ని సినిమాల్లో ఒకేలా ఉంటాయి ఫైట్లు. కానీ కొరియోగ్రాఫర్ కొంచెం డిఫరెంట్గా చేసే ప్రయత్నం చెప్తాడు. ఎక్కడైనా మనుషులను కొట్టడమే కదా, అక్కడ కొట్టే టైమింగు లేకుంటే అక్కడ చూపించే ఎలివేషను దాని మీదే డిపెండ్ ఉంటుంది సినిమా ఎలా ఆడుతుంది అనేది. అలానే హీరోని ఎలా చూపించాలనేది మనం డిసైడ్ అవుతాము. ఎందుకంటే ప్రభాస్ని మరి అదే ఆదిపురుషులో చాలా ఎలివేషన్ ఇచ్చి ఒక రాముడి పాత్రను చూపించవచ్చు. కానీ అక్కడ అంత డల్గా చూపించాడు. మనం చూసాం ప్రభాస్ని. అసలు లాస్ట్లో వచ్చిన CG ఫైట్లు చూస్తేనే మనకి విరక్తి కలిగిద్ది. కానీ ప్రభాస్ స్టామినాతో అయితే అది 400 కోట్ల దాకా వసూలు చేయడం చూసాం. కానీ ఇక్కడ సలార్ అయితే డే 1లోనే 180 కోట్లు అంటే ఆల్మోస్ట్ ఆఫ్ వచ్చినట్టే కదా, ఆల్మోస్ట్ ఆదిపురుషులో ఆఫ్ వచ్చినట్టు. కాబట్టి ఇంత ప్రపంచం ఉంది సలార్ మీద, అంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నార్త్ ఇండియా నుంచి ఫస్ట్ రోజున డంకీ నుంచి కొంచెం కష్టమనుకున్నారు. కానీ డంకీ వచ్చేసి షారుఖ్ ఖాన్ సినిమా ఫస్ట్ రోజే నెగిటివ్ టాక్ వచ్చేసింది. దానికి సినిమా అంతగా ఏం లేదు, పెద్ద విషయం లేదని అయితే అర్థమైపోయింది. అదైతే సైడ్ అయిపోయినట్టే. ఇంకా నార్త్ ఇండియాలో కూడా ప్రపంచం అయితే కనబడబోతుంది ఇంకా సలారు. ఎందుకంటే థియేటర్లు కూడా పెంచుతారు. మల్టీప్లెక్స్లో ఇవ్వలేదు యాక్చువల్గా, సింగిల్ థియేటర్లోనే ఎక్కువ రిలీజ్ అయింది నార్త్ ఇండియాలో. ఇంక ఇప్పటి నుంచి మల్టీప్లెక్స్లు కూడా వస్తాయి కాబట్టి ఇంకా నార్త్లో అయితే ఇంకా కలెక్షన్లు పెరిగే అవకాశం కనిపిస్తుంది సౌత్ కన్నా కూడా. ఇది ఓవరాల్గా సలార్ అయితే ఇంకా విజృంభణ చేయబోతుంది. ఇంకా శనివారం ఆదివారం ఈ 2 రోజుల్లోనే దాదాపు ఆల్మోస్ట్ గట్టి మార్కే పెట్టబోతుందని అర్థమవుతుంది. ఈ 4 రోజుల్లో కనీసం ఇంకొక 200 కోట్లు 300 కోట్లు అయితే ఈజీగా వచ్చేలా కనిపిస్తుంది. చూద్దాం మరి. 200 కోట్లు అయితే ఈజీగా వచ్చేలా కనిపిస్తుంది. 200 అంటే ఇంకా ఆల్మోస్ట్ 400 కోట్లు, 3 రోజులు 400 కోట్లు అంటే ఏం మాట్లాడ తెలియదు. అది ప్రభాస్ యొక్క స్టామినా. ముందు రాబోయే సినిమాలు కూడా చాలా మంచి సినిమాలు ఉన్నాయి. అలానే ప్రాజెక్ట్ K కావచ్చు, తర్వాత స్పిరిట్ కావచ్చు, మంచి అయితే లైన్లో పెట్టుకున్నాడు. సందీప్ రెడ్డి వంగ రీసెంట్గా యానిమల్తో కొట్టాడు కాబట్టి మంచి సినిమాలు ఉన్నాయి. ఇంకా ఆ తర్వాత సలార్ 2 కూడా ఎప్పుడు వస్తుందని ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే లాస్ట్లో ఆ ట్విస్ట్ ఇచ్చి వదిలేశాడు కాబట్టి సినిమా ఎండింగ్లో చూద్దాం. ఓవరాల్గా అయితే సినిమా ఎవరేమన్నా ఒక మాస్ మసాలా సినిమా ఇది. ఖచ్చితంగా సినిమా థియేటర్లో కూర్చొని ఎంటర్టైన్ చేయడమే డైరెక్టర్ పని. ఆ ఎంటర్టైన్మెంట్ అయితే ప్రభాస్ సినిమాలో మనకు కనిపించింది. ఇంకా సినిమాలతో పోల్చుతామంటే అది మనం ఏం చేయలేము. ప్రతి సినిమాలో ఏదో ఒక రిఫరెన్స్ అయితే పక్క సినిమాతోటి పోల్చుకోవచ్చు. వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.